ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ సార్. వెల్కమ్ టు భద్రక క్లాసెస్. ముందుగా భద్రక క్లాసెస్ నుండి రెండు రాష్ట్రాల ఆస్పిరెంట్స్ కి, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో భద్రక క్లాసెస్ మీ ముందుకు తెచ్చింది భారతీయ సమాజ శాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్. మరి ఈ భారతీయ సమాజ శాస్త్రం అనేటువంటిది ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ లో భాగంగా 30 మార్కులు ఉంది. ఈ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే 25 మార్కులకు పైగా మీరు మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. అదే టీఎస్పీఎస్సి వాళ్ళు గ్రూప్ 2 లో 50 మార్క్స్ ఉంది. ఈ వీడియోస్ కనుక ఒక్కసారి మీరు చూస్తే 45 మార్కులకు పైగా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇక లేట్ చేయకుండా మీరందరూ కూడా సంక్రాంతి రోజు, సంక్రాంతి పండుగ రోజు కేవలం 5 రూపాయలకే ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ 5 రూపాయలు ఏ విధంగా మనం బై చేయడం, కొనడం అంటే, మీరు ప్లే స్టోర్కి పోయి భద్రక క్లాసెస్ అని టైప్ చేస్తే సరస్వతి మాత లోగో ఉండేటువంటి యాప్ రావడం జరుగుతుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బై నౌ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు 5 రూపీస్ కట్ అయిన తర్వాత వెంబడే వీడియోస్ ఓపెన్ కావడం జరుగుతుంది. మరి ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే సంక్రాంతి పండుగ రోజు. తెల్లారి నుండి మళ్ళీ వేరు ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా లేట్ చేయకుండా వెంబడే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా యాప్లో క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మీకు ఫ్రీగా. సో అవన్నీ కూడా చూసుకోవచ్చు. మరి మీ అందరికీ అంటే నిరుద్యోగుల కోరిక మేరకు భద్రక క్లాసెస్ ఈ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. రైట్, ఇంకా మీరు భద్రక క్లాసెస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఈ టాపిక్ ఏంటంటే బంధుత్వం అనేటువంటి టాపిక్ చూస్తాం. మరి బంధుత్వం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, బంధుత్వానికి ఒక నిర్వచనం ఇవ్వాలి మనం. నిర్వచనం ఏంటిది అంటే, వివాహం ద్వారా కావచ్చు, రక్త సంబంధం వల్ల కావచ్చు, దత్తత వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల ఏదో ఒక దాని వల్ల ఏర్పడేటువంటి సంబంధాన్ని ఏమని పిలుస్తామంటే మనం బంధుత్వం అని పిలుస్తూ ఉంటాం. బంధుత్వం, రైట్. సో బంధుత్వాన్ని ఏమని పిలుస్తాం మనం ఇంగ్లీష్లో అంటే కిన్షిప్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. రైట్. మరి ఇక్కడ సర్ హెన్రీ మెయిన్ అనేటువంటి శాస్త్రవేత్త, అతను అనేక విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది భారతీయ కుటుంబాల పైన. అధ్యయనం చేసి ఆయన యాన్షియంట్ లా అనేటువంటి గ్రంథాన్ని రాసింది. అప్పుడు మొట్టమొదటిసారిగా 1861వ సంవత్సరంలో ఇతను బంధుత్వం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఎవరతను? సర్ హెన్రీ మెయిన్. ఆ తర్వాత మెక్లెనిన్ అనేటువంటి సైంటిస్టు 1865లో అతను రాసినటువంటి గ్రంథం ఏంటిదంటే ఆదిమ వివాహం. సో ఈ ఆదిమ వివాహంలో బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది అన్నమాట. అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త వారికైనటువంటి రీతిలో వారి యొక్క గ్రంథాలను రాసుకోవడం జరిగింది అన్నమాట. రైట్. మరి ఇక్కడ బంధుత్వ రూపాలు ఏంటి, ఫార్మ్స్ ఆఫ్ కిన్షిప్ అంటే ఏంటి, అసలు బంధుత్వం ఎన్ని రూపాలుగా ఉంటుంది అంటే, ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే బంధుత్వాన్ని పంచుకున్న వ్యక్తులంతా కూడా ఒకే మూల పురుషుడికి చెందిన వారైతే వాళ్ళని ఏమంటామంటే సజాతీయ బంధువులు అని పిలుస్తూ ఉంటాం అనమాట. మరి ఈ సజాతీయ బంధువులను మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, అటు మాతృవంశం వారు కావచ్చు, ఇటు పితృవంశం వారు కావచ్చు, లేదా ఒకే కుటుంబంలోని పిల్లల మధ్య మాతృవంశం కావచ్చు, పితృవంశం కావచ్చు, ఇలాంటి సజాతీయ బంధుత్వం అనేది ఉండడం జరుగుతుంది. రైట్. ఇక వ్యష్టి కుటుంబంలో వ్యక్తుల మధ్య చూసినట్లయితే ముఖ్యంగా 8 రకాలైన ప్రాథమిక బంధుత్వ సంబంధాలు అనేవి ఉంటాయి. మరి ఈ బంధుత్వ సంబంధాలు 8 రకాలు ఏంటివి అంటే, ఒకటి భార్య భర్త, తర్వాత తల్లి కొడుకు, తర్వాత సోదరి, తండ్రి కొడుకు, తల్లి కూతురు, తర్వాత సోదరుడు సోదరి, తండ్రి కూతురు, సోదరుడు. ఇట్లా 8 రకాల బంధుత్వ సంబంధాలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ఒక వ్యక్తికి తన కేంద్రక కుటుంబంలో వారు దగ్గర బంధువులు, దూర బంధువులు అని 2 రకాలుగా పరిగణించడం జరుగుతుంది. కానీ శాస్త్రీయ దృక్పథాన్ని బట్టి కనుక చూస్తే ముఖ్యంగా బంధువులు 3 రకాలుగా కనబడతా ఉంటుంది. ఎవరు వారు? ఒకటి ప్రాథమిక బంధువులు. సో ఇక్కడ ప్రాథమిక బంధువులు అనేది 1వ రకం. రైట్. ఇక సెకండ్ వన్ కనుక చూసినట్లయితే రెండోది ఏంటంటే ద్వితీయ బంధువులు లేదా గౌణ బంధువులు అని పిలుస్తాం. థర్డ్ వన్ తృతీయ బంధువులు. కాబట్టి ఇక్కడ ద్వితీయ బంధువులు,
తర్వాత మూడోది తృతీయ బంధువులు. తృతీయ బంధువులు ఇలా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రాథమిక బంధువులను మనం ఏమంటాం? ప్రైమరీ కిన్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఎవరిని ప్రాథమిక బంధువులు అనాలి మనము అంటే వివాహం ద్వారా కావచ్చు లేదా రక్త సంబంధం ద్వారా కావచ్చు ఏర్పడేటువంటి బంధువులను మనం ప్రాథమిక బంధువులు అంటాం. ప్రాథమిక అంటే మొట్టమొదటి, తొలి అని అర్థం. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి వివాహం ద్వారా ప్రాథమిక వైవాహిక బంధువులు లేదా జన్మ ద్వారా ప్రాథమిక ఏకరక్త బంధువులు అనే వాళ్ళు ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఇక్కడ ఈ ప్రాథమిక బంధుత్వంలో చూసినట్లయితే ముఖాముఖి సంబంధాలు ఎలా ఉంటాయి అంటే నిరంతరంగా ఉంటాయి, ఎప్పటికీ కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ప్రతి వ్యక్తి గరిష్టంగా ఎన్ని రకాల ప్రాథమిక బంధువులను కలిగి ఉంటారు అంటే 7 రకాల ప్రాథమిక బంధువులను కలిగి ఉండడం జరుగుతుంది. సో 7 రకాల ప్రాథమిక బంధువులు ఎవరు అంటే 1 తల్లి, 2 తండ్రి, 3 సోదరుడు, 4 సోదరి, 5 భార్య, 6 కొడుకు, 7 కూతురు. సో ఇట్లా 7 రకాల ప్రాథమిక బంధువులను కలిగి ఉండడం జరుగుతుంది. రైట్. ఇది ప్రాథమిక బంధువుల గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ ద్వితీయ బంధువులు, సెకండరీ కిన్స్ అని పిలుస్తూ ఉంటాం. మరి ద్వితీయ బంధువులు అంటే ఎట్లా మనం నిర్వచనం ఇవ్వచ్చు అంటే ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులందరూ నేనున్నా, నా ప్రాథమిక బంధువు ఇతను, ఇక్కడ ఇతను ఉన్నాడు, ఇతనికి ప్రాథమిక బంధువు ఇతను ప్రాథమిక బంధువు అంటే ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువు యొక్క ఇతని బంధువులందరూ కూడా ఏమైతారు అంటే ద్వితీయ బంధువులు కావడం జరుగుతుంది. ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువు యొక్క బంధువులు ఏమైతారు? ద్వితీయ బంధువులు కావడం జరుగుతుంది. రైట్. మరి ఇక్కడ రక్త సంబంధం వల్ల ఏర్పడినటువంటి మలి బంధువులు అని చెప్పొచ్చు. మరి ఈ వ్యక్తికి ఈ ద్వితీయ బంధువులు గరిష్టంగా ఎన్ని రకాల ద్వితీయ బంధువులు ఉంటారు అంటే 33 రకాల ద్వితీయ బంధువులు ఉండొచ్చు. 33 రకాల ద్వితీయ బంధువులు ఉంటారు. రైట్. ఇది మనకు ఏంటంటే ద్వితీయ బంధువుల గురించి. ఇక నెక్స్ట్ తృతీయ బంధువుల గురించి చూద్దాం మనం. అంటే ఈ కిన్షిప్ తృతీయ బంధువులు టెర్షరీ కిన్స్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. రైట్. మరి ఈ టెర్షరీ కిన్స్ కనుక చూసినట్లయితే మనం ఏ విధంగా చెప్పవచ్చు? ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు తనకు తృతీయ బంధువు అవుతాడు. ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు ఏమవుతాడు అంటే తృతీయ బంధువు అవుతాడు అన్నమాట. రైట్. ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువుని ఏమంటారు అంటే తృతీయ బంధువు అని పిలుస్తూ ఉంటారు. మరి ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువు కూడా తృతీయ బంధువు ఒక్కోసారి కావచ్చు. అంటే ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువు కూడా అవుతారు. మరి ఇక్కడ గరిష్టంగా కనుక చూసినట్లయితే తృతీయ బంధువులని ఎంతమంది ఉండొచ్చు ఒక వ్యక్తికి అంటే గరిష్టంగా కనుక చూసినట్లయితే దాదాపు 151 మంది తృతీయ బంధువులు ఉంటారని చెప్పడం జరిగింది అన్నమాట. రైట్. ఈ విధంగా మనకు ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, తృతీయ బంధువులు అని కూడా 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది కిన్షిప్ బంధుత్వంలో రకాలుగా మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా భద్రిక క్లాసెస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.